ఇప్పుడు మనం భోజనాలు చేస్తున్నామే, అదే ప్రదేశంలో 200 సంవత్సరాల క్రితం పూరి గుడిసెలలో తరిగొండ వేంగమాంబ గారు స్వామి కోసం వచ్చిన భక్తులకు భోజన వితరణ చేసేవారు. అప్పట్లో సౌకర్యాలు లేవు కదా, కానీ స్వామి కోసం వచ్చిన భక్తులు ఆకలితో తిరిగి వెళ్ళడం ఇష్టం లేక వేంగమాంబ గారు చాలా భారమైన అన్నప్రసాద వితరణ చేసేవారు. కానీ అన్నదానం అంటే మాటలు కాదు కదా, డబ్బులు కావాలి. దానికోసం వెంగమాంబ గారు భక్తుల మధ్య కీర్తనలు పాడేవారు, వెంకటేశ్వరుని చరిత్ర మహత్యం చెప్పేవారు. దాని ద్వారా వచ్చిన పైకంతో అన్నదానం చేసేవారు. ఎంతటి గొప్ప కార్యమో కదా ఇది. అందుకే ఆమె అన్న వితరణ చేసిన ప్రాంతంలోనే 4 పెద్ద భోజనశాలలు నిర్మించింది టీటీడీ. పేరు కూడా తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భోజనశాల అని పెట్టింది. ఇది మనం ఆమెకి ఇచ్చిన గౌరవం మాత్రమే. కానీ శ్రీవారు ఆమెను ఎలా గౌరవించారంటే, ప్రతిరోజు ఏకాంత సేవకు ముందు తరిగొండ వేంగమాంబ పేరు మీద ముత్యాల హారతి స్వీకరించేవారు.